ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం, పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలనైనా, నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. రాత్రి సంగతులు అనేక సంగతులు మాకు తెలియచేశాం మా కన్న తండ్రి. మరి ఈరోజు కూడా ఇంకా అనేక సంగతులు ఈరోజు తెలియచేసి బిడ్డల యొక్క మనోనేతలు తెరిపించి, అపవాది నాయన వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం చేసిన, కానీ కొంతమందిని మాత్రము దాన్ని ఓడించి నీ సన్నిధికి వచ్చి ఆ పరలోకానికి ఎక్కిపోవాలని ఆరాటపడుతున్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి. వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించండి తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికను దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలని. దేవుని వాళ్ళారా, పరలోకం నుండి భూమి మీదకి మనం వచ్చాము. తప్పు చేసి ఆత్మలు తప్పిపోయాం. క్రీస్తు ఆత్మకు మార్గమై వచ్చాడు. నిన్న ఎంతమందికి అర్థమైందో కానీ దేవుని వాళ్ళారా, బాగా ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద చనిపోయి తిరిగి ఎవరు లేస్తారు? ఐడియా ఉందేమన్నా? చనిపోయి తిరిగి లేవాలి అంటే భూమి మీద ఎంతోమంది, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ లేస్తారా? చెప్పండి, లేస్తారా? బాగా ఆలోచించేద్దాం. మన పోరాటం, క్రీస్తుని నమ్ముకున్న ఆరాటం అయితేంది, పోరాటం అయితేంది, నమ్మి విశ్వసించి బ్యాప్టిజం అయితేంది, ఈ శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఏ లోకానికి పోవడానికి? పరలోకానికి పోవడానికి. శరీరమా? మనలో ఉన్న ఆత్మను పంపించాలి. మనలో ఉన్న ఆత్మను పరలోకానికి డెలివరీ చెయ్యాలి అంటే మరి ఆత్మక్రియలు అనేది మనం భూమి మీద చేస్తేనే కదా, అంతేనా? ఆత్మక్రియలు చేయాలా లేదా? ఆత్మక్రియలు ఎలా చేయాలి? బాగా వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సుమారుగా 2026 సంవత్సరాల కిందట చనిపోయి తిరిగి లేచాడని అందరికీ తెలుసు. కానీ యూదులు ఏం చేశారు? యూదులు ఏం చేశారండి? ఇప్పటికీ నేటికి ఇంకా లేవలేదు అని ఇంకా ఇప్పుడు ఇజ్రాయేలీల యూదులు ఇంకా నమ్మరు. చనిపోయి తిరిగి లేపి ఆయన లేచిన తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరూ లేస్తారని భూమి మీదకి వచ్చి మనకి 3.5 సంవత్సరాలు సువార్త చెప్పాడు. లేవకపోతే ఇంకా ఎప్పటికీ కూడా తండ్రిని మనం చూడం. లేచిన వాళ్ళు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు, యేసు రెండో రాకడ కోసం. ఇప్పుడు మనకుందా ఇంకా అవకాశం? మనకి సేఫ్ అయిపోయి భూమి మీద ఒక బ్యాప్టిజం మాత్రమే తీసుకున్నాం, అంతేనా? మనం వాళ్ళలాగా పరదేశికి పోవాలంటే మనం ఏం చేయాలి? ఈ భూమి మీద మనం ఏం చేయాలి? ఎంతమంది ఈ లోకం మనది కాదని నమ్ముతున్నారండి? ఒకసారి యేసుక్రీస్తు ఒకవేళ నిజంగా యూదులు చెప్పినట్టుగా క్రీస్తు లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమే. అర్థమైంది? మన విశ్వాసము వ్యర్థమే. ఇప్పుడు పరలోకం నుంచి మనకి ఈ భూమి మీదకి వచ్చాం, మనం అందరం ఉన్నాం, ఇక్కడే స్టక్ అయిపోయాం, ఇక్కడ ఉండిపోయాం. మరి ఎన్ని సంవత్సరాలు? మన జీవితం అంతా యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు సుమారుగా 2000 సంవత్సరాలు, అంతకుముందు 4000 సంవత్సరాలు. వీళ్ళంతా దేవుని కొరకు బ్రతకాలనుకున్నారు, కానీ బ్రతకలేకపోయారు. మరి యేసుక్రీస్తు ఈ లోకం మనది కాదు, మనది పరలోకం అని భూమి మీదకి వచ్చేంత వరకు ప్రపంచానికి తెలియదు. మరి సరే, ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? ఒకప్పుడు
ఒకప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకు తెలుసు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనకంటే భూమి మీద 1000 సంవత్సరాలు ఏం బతకం కదా. గ్యారెంటీ ఉందా మన బ్రతుకుకి? గ్యారెంటీ లేని బ్రతుకుకి మనం ఏం చేస్తున్నాం ఈ మట్టి దేహానికి? చెప్పాలి, ఏం చేస్తున్నామండి? మాయమైపోయే ఆస్తిని సంపాదించుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు, ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకు ఈ లోకము కాదు అంటే అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. మరి యేసుక్రీస్తు ఈ 10 మంది పరిపాలించే టైంలో యేసుక్రీస్తు వచ్చాడు. చెప్పినా కదా నిన్న, యేసుక్రీస్తు మొదలుకొని ప్రకటన గ్రంథం ముగించేంత వరకు ఆ 10 మంది రాజులు నూతన నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 27. ఈ 27 గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డది అంటే యేసు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సుమారుగా 10 మంది రాజులు అని చెప్పాను కదా. 10 మంది రాజులు, ఈ 10 మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినట్టు మొత్తం టాలీ చేస్తే 105 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 105 సంవత్సరాల పరిపాలననే భయంకరమైన సాక్షులు అయిపోయారు. వాళ్ళ గురించి ఎక్కువ రాయబడ్డది. ఇంకేమున్న పొల్లు మనమే, తాలు పొల్లు, తరానిక యుగానిక ఏదో దేవుడు ఎదురు చూస్తుంటాడు. ఇప్పటికీ 2026 సంవత్సరాలకి వస్తుంది. ఇంకా లోకం అయిపోతలేదు అంటే ఇంకా ఏమైనా అవకాశం ఉందేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వాస్తవం దేవుని వాళ్ళరా. మరి పరలోక రాజ్యం ఎవరు పోరు, చనిపోయినాక తిరిగి ఎవరు లేవరు అని మనం ఆలోచిస్తే మరి చాలామంది ఏమనుకున్నారు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవలేదని చెప్పారు. ఇప్పటికీ అదే అమ్ముతున్నారు. చూద్దాం ఒకసారి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. నిజంగా క్రీస్తు లేస్తే ఆయన నమ్ముకున్న వాళ్ళ మనం కూడా విశ్వాసం కలిగి ఉంటే మనం లేస్తాం. ఒకవేళ ఆయన లేవలేదనుకో మనం కూడా లేవం, మన విశ్వాసమే వేస్ట్. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 12 నుంచి ఒకసారి చూడమ్మా. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఇట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు, కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే. ఇది ఎందుకు పౌలు గారు రాస్తున్నారు తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చూడండి. దీనిని బట్టే పౌలు గారు రాస్తున్నారు. యూదులలో ఇప్పటికీ ఇదే ఉన్నదండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అబద్ధం చెప్పమంటున్నారు. అబద్ధము ఎప్పుడు జరిగింది? ఇది సుమారుగా 2026 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. ఇప్పటికీ యూదులు ఈ బలమైన సాక్ష్యమే నమ్ముతున్నారు. దానిని బట్టే పౌలు గారు కూడా యూదుడే కదండి. మనోనేత తెరవబడ్డది, స్వయంగా యేసుక్రీస్తు దర్శనమిచ్చిండు, ఆయన నమ్మేసిండు. ఈ యొక్క సాక్ష్యము పౌలు గారు ఎక్కువ చనిపోయి తిరిగి లేచాడని, పునరుత్థానం ఉన్నదని ఎంత మందిని నమ్మించడానికి ప్రయత్నం చేసేది తెలుసా? ఒక వాదోపవాదం ఈయన వల్లనే చాలా వాదన జరిగిందండి. ఎంతగా ప్రయత్నం చేసింది, చనిపోయిన క్రీస్తు లేచాడని ఎంతగా వాదించిండంటే మామూలు వాదన కాదండి. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి. ఇది అధిపతి చెవిన బడిన ఎడల మేము అతని సమ్మతి పరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. మనం చదువుతున్నాగా ఇప్పటికీ నేటి వరకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండని వాళ్ళు నమ్మితే యుద్ధాలు ఎందుకు చేస్తారండి?
లేవలేదనే నమ్ముతారు. అందుకే మాకు ఇంకెవరు లేరు అనుకోరు. ఎంత మాయకత్వమో నిజంగా ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళకి పట్టింది అది, వాళ్ళకి పట్టింది ఆ చచ్చిపోయేంత వరకు వాళ్ళని వదలదు. ఎందుకు దేవుడు ఇంతగా వాళ్ళని వదిలేసిండంటే, బాగా వినాలి దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తుని సిలువలో చంపడానికి సిద్ధపడేటప్పుడు యేసుక్రీస్తుని వదిలేస్తా బరబ్బని చెరసాలను కేసేస్తా అంటే వాళ్ళు ఏం కోరిండ్రమ్మా యూదులు? బరబ్బనే కోరిండ్రు. అవునా కాదా? మరి వద్దు, భయంకరమైన పరిస్థితి వస్తుంది, దేవుడు మిమ్మల్ని వదలడని అక్కడ ఎన్నో విధాలుగా అక్కడ సంఘటనలు జరిగినా మరి ఆ శాపము మా మీద, మా పిల్లల మీద రావాలని వాళ్ళంతలో వాళ్ళు కోరిండ్రా లేదా? చరిత్ర ఉంది. కోరితే మా కోరిక దేవుడు ఎప్పుడు తీర్చిండు? ఎప్పుడు తెరిచిండు? హిట్లర్ అనే వ్యక్తి వచ్చిండా? పుట్టుకొచ్చిండా? హిట్లర్ ద్వారా యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో వేసి భయంకరంగా చంపేసిండండి. వాళ్ళు కోరిండ్రు అదే. మనము కూడా ఏది కోరితే అదే జరుగుతుంది. వీళ్ళు కూడా ఈ ఆదికాండం నుంచి తప్పిపోయిన ఆదాము నుంచి మళ్ళా యేసుక్రీస్తు ద్వారా బ్రతికించడానికి ఎంతో గొప్ప ప్రణాళికలు, ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది త్యాగమూర్తులు అందరూ కలిసి ఆ యూదా జాతిని రక్షించాలని దేవుడు తన కుమారుని పంపిస్తే ఎలాంటి సాక్ష్యం అండి? లేవలేదు అని అంటే ఎంత అన్యాయం అండిగా. ఈ సాక్ష్యము అనేక మంది విన్నారు కాబట్టి ఇప్పటికి కూడా అనేక మంది పాతాళంకి వెళ్ళిపోయారండి. ఇక చనిపోయి తిరిగి లేవరు అని అన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తారండి? నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? పాతాళమే. చనిపోయి తిరిగి లేస్తాడు అని యేసుక్రీస్తు స్వయంగా ఎంత గొప్ప అద్భుతం చేసినా కానీ నమ్మలే కదండి. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం 23 నుంచి ఒకసారి చూడండి దేవుని వాళ్ళరా. మార్తా మరియ మీకు తెలుసు కదా, లాజరు చనిపోయింది అప్పటికి. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు యేసుక్రీస్తు చెప్పిండు ఏమని? మార్తా మీ తమ్ముడు, మీ సహోదరుడు లేస్తాడు అంటే అవునవును అని. ఎప్పుడు? అంత్య దినాలలో. అంటే యేసు మళ్ళీ రెండవ రాకడకు వస్తాడు, అప్పుడు లేస్తాడని వాస్తవమే. ఆయన చెప్పిన బోధనలన్నీ మైండ్లో పెట్టుకున్నారు. కానీ ఒక గొప్ప అద్భుతము మధ్యలో చేయబోతుందని వాళ్ళకి తెలియదు. అది కూడా మంచి విశ్వాసం మీద కదా. చనిపోయినా తిరిగి లేస్తాడు మా తమ్ముడు, కన్ఫర్మ్ లేస్తాడని విశ్వాసమే. కానీ ఆ విశ్వాసం వాళ్ళు నమ్మారు కాబట్టి స్పాట్లో ఇప్పుడు చేయబోతున్నాడు. చదవమ్మా. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునా నేను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఇక్కడనే నీ కళ్ళ ముంగట్నే ఉన్నాడు కాదా? చనిపోయి తిరిగి లేచే వ్యక్తి నీ కళ్ళ ముంగట్టున్నాడు. ఇంకా అక్కడ దాకా ఎందుకు? అంత్య దినాల దాకా నీకు అవసరం, ఇప్పుడే చూపిస్తా అన్నాడు. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నువ్వు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని అయితే నమ్మింది కదా. నమ్మిందా లేదా? నమ్మిన దాని ప్రకారంగా లాజర్ని లేపిండా లేదా? లేపిండా? ఇలా మనల్ని లేపడా? ఇలా నిన్నంతా ఆ తీరుగా చెప్పింది దేనికోసం? మనకు మరణం వచ్చిందా? వచ్చిన తర్వాత మనం మరల లేవాలి కదా. యేసు రెండో రాకడికి నువ్వు లేవాలి అంటే నువ్వు దేనిని వైపు చూడాలి? కింద చూడాలనా పైన చూడాలనా? పైనున్న వాటి మీదనే చూడాలి. మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు సంఘాలకు వచ్చినాక కింద చూస్తున్నాం. కింద ఏం దొరుకుతుందా? ఏ ఫ్లాట్ కొందామా, ఏ బిజినెస్ చేద్దామా, ఏ జాబ్ చేద్దామా? కిందనేగా. పైన మెడలు వేటట్టు పైకి చూడాలి. ఇక ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయము 20వ వచనం బాగా ఆలోచించండి. కింద చూసి కింద పెట్టుబడి పెట్టి ఇదే లోకం అని చూసినవా? నువ్వు చనిపోతే లేవవు. లేస్తానని భ్రమలో ఉన్నో యేసు పిలిచిన వెంటనే లేవవు, నీకు స్వరం వినపడదు. ఎవరైతే పరలోకం వైపు చూస్తూ పరలోకానుసారంగా భూమి మీద బ్రతికితే వాళ్ళు లేస్తారు, కన్ఫామ్గా లేస్తారు.
చాలా ఎంత సీరియస్ తీసుకోవాలంటే ఈ దాని మీద చాలా సీరియస్ తీసుకోవాలి మీరు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటుంది చదవండి. మన పౌరస్థితి పరలోకమునందున్నది, పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి పరలోకం, దేవుడున్న లోకం. మరి నిజంగా అబ్రహాం ఏం చేసిండమ్మా నిన్న? పాత నిబంధనల వాళ్ళకి ఏమైనా తెలుసా? అబ్రహాం ఎంత అమాయకుడండి. స్వరం విన్నాడు, గుడారాలలో బ్రతుకు కాలం అంతా గుడారాలలో బ్రతికిండు. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. పర్ఫెక్ట్ ఉన్నాడా లేదా? పౌలు గారు రాసింది నిన్న మనం చదువుకుందాం కదా, ఒకసారి మనం టచ్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 13, 14, 15, 16, 13, 14, 15, 16. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, దూరము నుండి ఎక్కడి నుంచి? పరలోకం దూరం నుంచి, కింది నుంచి దూరం పైకి చూసి, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, మనము పాత నిబంధనల అబ్రహాముకే దేవుడు తెలియజేసిండు, నాయన మీరు పరదేశులు, మీకు ఒక మంచి లోకం, మంచి దేశం ఇవ్వబోతున్నా, పునాదులు వేసిన పునాదులు గల పట్టణం పరలోకం. అవన్నీ ఏ వీధులను? ఒక రాయి అంత బంగారం, ఒక బంగారం రాయితో ఒక ఇల్లు కడతావాను? కట్టవు. ఇదే లోకం, ఇదే మాయలోకం, ఇదే మాయలోకంలో బతికేస్తున్నాం. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా, ఎన్ని బోధలు విన్నా, పాపం మీరు చెప్తున్నా కదా, ఆశ ఉంటుంది, వాస్తవమే కదా అనుకుంటారు, ప్రార్థన చేసుకుంటూ మళ్ళా బయటకు పోగానే స్పాట్లో మారిపోతున్నాయి. మరి అమాయకులం అండి. నిజంగా ఈ పట్టుదల అనేది మనకు కావాలి. నిజంగా మనము ఈ భూమి మీద చాలా అశ్రద్ధ చేస్తున్నాం. మనం ఒక క్రీస్తు సంఘంలో ఉన్నా కదా, ఈ బోధ నేను విన్నా కదా, ఖాళీ విన్నావు కానీ రియల్గా యాక్షన్ తీసుకుంటలేవు. మనము పరలోకానికి ఎక్కిపోయే మనోనేతర గుడ్డితనం చేసేసింది అపవాది. మర్చిపోయాం పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆత్మలకు తండ్రి, ఆయన వల్ల నీ ఆత్మ అందరి ఆత్మలు బ్రతికించబడుతున్నారు. ఆ మర్చిపోయాం కాబట్టి మనకు తల్లిదండ్రులు ఏమవపడుతున్నారు? నా తల్లి, నా అయ్య అని ఇక్కడనే అవపడుతున్నారు. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు, మనోనేతర గుడ్డితనం చేసింది. అందుకే అబ్రహాం ద్వారా మళ్ళా మనోనేత తెరిపించడానికి మాట్లాడుతున్నాడు. చదవమ్మా. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందినంట. ఎలా మృతి పొందిరు? మనది ఈ లోకము కాదు. మరి ఈ లోకము కాదు అని అక్కడ ఉన్న బంధుమిత్రులు, ఆస్తులు, అంతస్తులు అన్నీ వదిలేసి గుడారాలు అంటే ఎలా ఉంటాయమ్మా? గుడారాలు మనకున్నాయా? గుడారాలు స్థిరంగా స్టాండర్డ్గా అక్కడ బందిగా మళ్ళీ భూకంపం వచ్చినా కదలకుండా వేస్తున్న గుడారాలు వేసుకున్నాం. అవి ఈ పిండి నుంచి పునాది లేపుకొని ఇంకో దగ్గర తీసుకుపోయే ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఎక్కడ మన స్థిరంగా గట్టిగా ఉండాలని వేసుకుంటున్నాం. వాస్తవంగా కదలొద్దు. ఇల్లు వదులుకో, బంగారం వదులుకో, జాగలు వదులుకో, ఆస్తులు వదులుకో, ఏం వదులుకో, ఈయనే ఉండిపోతావని దానికి తెలిసిపోయింది. నువ్వు పరలోకం వైపు చూస్తున్నావు అంటావు, ఇంకా కొద్దిగా ఆశ పెట్టిస్తుంది. గడువో గడ దొరుకుతుంది, నీకు కొంచెం జాబ్ దొరుకుతుంది, అది దొరుకుతుంది, ఇంకా ఆశ పుట్టిస్తుంది, ఇంకా ఆశ వదులుతుంది. దానికి తెలిసిపోయింది. ఇక ఈ గ్యాంగ్ అంతా మన గ్యాంగే. మరి ఇక్కడ ఈ విశ్వాసం ఎలా ఉన్నారు? మనది పరదేశీ యాత్రికులమై ఉన్నాము కానీ విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును ఏ దేశము నుంచి వచ్చిరు అంటే వాళ్ళు ఉన్న దేశం నుంచి కాదు, పరలోకం. ఆ దేశము నుంచి అబ్రహాంకి ఎలా తెలిసిపోయిందండి? దేవుడు మనోనేతలు తెరిపించేసిండు. దేవుని కొరకు పిలిచిన వెంటనే టోటలీ లోక సంబంధమైన మనోనేతలు మూసేసి ఆత్మ సంబంధమైన మనోనేత తెరిపించిండు అబ్రహాంకి. చూడు నాయన, చూడు అనుకుంటే ఎన్ని దర్శనాలు చూపించిండో అబ్రహాంకి. ఆ పరలోకం, దేవుడున్న లోకాన్ని ఎన్ని చూపించిండో. ఒకటిన నమ్ముతాడా? మనకి ఒక చూపియాలా నీకు?
బైబిల్లో ఉన్నది నమ్మాలి అంతే. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నది నమ్మాలి అంతే. నమ్మితే పరలోకం. అర్థమవుతుందా? ఒక డిస్కషన్ జరుగుతుందండి యేసుక్రీస్తు దగ్గర. ఒక వ్యక్తి వచ్చి డిస్కషన్ చేస్తాడండి. ఆయన ఇప్పుడు ధనవంతుడు వచ్చిండు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలంటే ఏం చెప్పిండు? ఆజ్ఞలు పాటించాలి. బాల్యం నుంచి అన్నాడు. ఓకే, ఇంకంత బాగానే ఉంది నాయన, ఒక్క కొలత ఉంది, చిన్నది ప్రాబ్లం ఉందంటే అవునా ప్రభు అనుకున్నాడు. నువ్వు ఏదైతే పునాది వేసుకున్నావు చిన్ననాటి నుంచి అది వదిలేయాలన్నాడు. బాధపడకుండా వెళ్ళిపోయింది. ఇంకొక ఆయన వచ్చింది, యేసు దగ్గరకు వచ్చింది. ఏమంటుండే ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 31 చూడండి అమ్మా. 31 నుంచి 34 వరకు ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ 30-31 చదువు. ఒక డిస్కషన్ జరుగుతుంది ఒక యేసు దగ్గర. ఒక డిస్కషన్ చాలా ముఖ్యం, ఆలోచించండి మీరు ఇక్కడ. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. యేసుక్రీస్తు చెప్తున్నాడు అక్కడ ఉన్న వ్యక్తులకి. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని లేదని చెప్పాను. యేసుక్రీస్తు చెప్పాను. ఆ శాస్త్రి బోధకుడా ఎన్నో వచ్చినావమ్మా? 32 నుంచి 34 వరకు ఏమంటున్నాడు చూడు. జవాబిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు చెప్పిన మాటకి లోబడి జవాబిస్తున్నాడు చూడండి ఇక్కడ. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు చెప్తున్నాడు. బోధకుడా నువ్వు బాగా చెప్పావు, నేను కరెక్ట్గా ఉన్నా, నేను కరెక్టే ఉన్నా, నువ్వు కరెక్ట్ చెప్పినావు. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు కాదు చెప్పేది, శాస్త్రి చెప్తున్నాడు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు షాక్ అయిపోయిందండి. షాక్ అయిపోయి ఏం చెప్తున్నాడు చూడండి. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో. అసలు ఏంటండి, ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు ఈయన. యేసుక్రీస్తు ఏ ఆలోచనలతో భూమి మీదకి వచ్చిండో ఆ ఆలోచనలు కలిగి ఉన్నాడు. అంటే నువ్వు పరలోకానికి చాలా దగ్గరగా ఉన్నావు, అన్ని కరెక్ట్గా చెప్తున్నాడు. ఏ ఉద్దేశంతో తండ్రి ఈ భూమి మీదకి పంపించాడు అదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నారా మీరు? బాగా ఆలోచన చేయండి దేవుని వాళ్ళారా. ఇంకొకటి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 20 అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 20 అధ్యాయము 16 వచనం ఒకసారి చూడండి. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, కడపటివాడు మొదటి వాడవును, మొదటి వారు కడపటి వారగుదురు. ఇది మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆది కాలంలో 969 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికిన వారికి ఒకే పరలోకం. యేసు రెండో రాకడికి వచ్చే టైంలో 10-20 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా అదే పరలోకం. అర్థమవుతుందా? ఇక్కడ ఉపమానం ఏంటంటే, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. మీకు ఉపమానం చదివితేనే అర్థమైంది. చదువు తల్లి 20 నుంచి 20 అధ్యాయము 1 నుంచి 15 వరకు చదువు. 7 వరకు చదవము ఒకసారి. ఏలగనగా ఇది గమనించండి, చాలా గమనించండి ఇక్కడ. పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దినారము చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరుకు ఫస్ట్ ఎన్ని గంటలకు పిలిచింది? 9 గంటలకి. దానికి ముందు ప్రొద్దున్న బయలుదేరి. అంటే ఎన్ని గంటలకి? 6 గంటలకు. ఇప్పుడు చదువు తల్లి. వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దినారము చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో. అప్పటి నుంచి పొద్దున అంటే ఎన్ని గంటలైంది? ఆల్రెడీ 3 గంటలు అయిపోయింది. నెక్స్ట్ అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరుక నిలిచి ఉన్న వారిని మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి 12 గంటలకి 3 గంటలకి
12 గంటలకి అతడు మరలా వెళ్ళి అలాగునే చేసాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మళ్ళీ 5 గంటలకి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు? అప్పటికి పని అయిపోయే టైం ఎన్ని గంటలకమ్మా? 5 గంటలకే కదా మొత్తం. దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలకి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, ఇప్పుడు 5 గంటలకు పిలిచిండు, ఒక గంట పని ఉంటుంది కావచ్చు. సరే, గంట పని ఉంటుంది. పొద్దున 6 గంటలకి పిలిచినోడికి ఈ గంట పనివాడికి ఇప్పుడు న్యాయంగా ఎంత ఇవ్వాలి కూలి? తక్కువ ఇవ్వాలి కదా, తక్కువని ఇవ్వాలి. దెయ్యం భలే కాన్సెప్ట్ నేర్పించేసింది. బైబిల్ ఇప్పటివరకు ఏమర్థమైంది? మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు. అంటే నువ్వు ముందుగా పరదేశి పోయినా, ఎన్నిక 10 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికినా, సిలువలో దొంగ అయినా, ఆయన రాజ్యం ఆయన ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన పైసలు ఆయన ఇష్టం. మధ్యలో నీదేంది గొలవ? ఇప్పుడు చాలామంది ఏం చేశారమ్మా, పొద్దునొచ్చినాం, నీకెంత ఒప్పుకున్నా, 1 దినారం ఇస్తానన్నా కదా, నీకు ఇస్తానన్న దినారం నీకు న్యాయం చేసినానా అన్యాయం చేసినానా? అన్యాయమే. చదవండి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారును మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి 1 దినారము చొప్పున తీసుకొనేది. 1 దినారం. పొద్దున వచ్చిన 1 దినారం, లాస్ట్కి వచ్చిన 1 దినారం. ఇదేదో బాగుంది అనుకుంటారా? ఆయన రాజ్యం బాగా వినండి. ఒకప్పుడు 969 సంవత్సరాల బ్రతికిండ్రు దేవుని కొరకు. ఇప్పుడు అంత ఆస్తి, అంత ఆయుష్కాలం మీకుందా? 969 సంవత్సరాలు విశ్వాసం కాపాడుకొని చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఎంత ఉంది ఆయుష్కాలం? నీటి ఈ కొద్ది కాలంలో కూడా నువ్వు పరలోకం వెతకకపోతే భూమి మీద ఏం వెతుకుతున్నావు? పుట్నాలు ఏం వెతుకుతున్నావు? క్రీస్తు సంఘానికి వచ్చి ఏం వెతుకుతున్నారు? చదువమ్మా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24-25. నా మాట విని నన్ను పంపిన నా మాట విని. ఏ మాట? తండ్రి భూమి మీదికి యేసుక్రీస్తుని ఎలా పంపించిండమ్మా? తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు అవే భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు 25వ వచనం బాగా గమనించండి. ఏమంటున్నాడు ఇక్కడ? మృతులు అంటే చనిపోయిన వారా, బ్రతికున్నవారా? ఇద్దరికి వర్తిస్తుంటది. మనమేదో చనిపోయిండు కదా అని ఏడ్చుకుంటూ కూర్చుంటాం, మనం కూడా మృతులమే. మన టికెట్ పరలోకం వైపు లేకపోతే నువ్వు మృతుడవే. చనిపోయిన వాళ్ళు వింటరా? ఎవరు వింటారు? బ్రతుకున్న వాళ్ళు మనమే వినాలి. అంటే దేవుని స్వరము ఏమంటున్నాడు ఇక్కడ? మృతులు దేవుని కుమారుని శబ్దము, మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చేసింది. ఇక తీసుకొచ్చేసిన. బ్రతికున్నా మృతులం. చనిపోయి తిరిగి లేవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరికి దేవుడు అండి? లూకా 20:38. లూకా 20 అధ్యాయము 38లో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మృతులకు దేవుడు కాదు. అంటే చచ్చిపోయిన వారు, బ్రతికున్నా చచ్చిపోయిన వారికి భూమి మీద దేవుడు కాదు. ఎవరికి దేవుడు? ఆయన సజీవులకే దేవుడు. సజీవులకే దేవుడు. అంటే సజీవంగా మనము పరలోకం, ఆత్మ పరలోకానికి ఎక్కిపోయే సజీవమైన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఇప్పుడు మనం బ్రతికున్నా మృతులు. మరి ఇప్పుడు ఇది అంతా మనం భూమి మీద ఉన్న వారి గురించి వర్తిస్తుంది. మరి ఆయన స్వరం ఎవరికి వినపడుతుందట? చనిపోయిన వాళ్ళకి. మరి చనిపోయిన వారు కూడా ఈ సమాధులలో దేవుని కొరకు బ్రతికి పరలోకానికి పోయే విధంగా ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు
దేవుని స్వరం విని వాళ్ళు ఎట్లా లేస్తారు? ఇక్కడ చూడండి, మత్తయి సువార్త, అది యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చును, ఆ కాలమున సమాధులలో ఉన్నవారంతా ఆయన శబ్దము విని. సమాధులలో ఉన్నవారంతా శబ్దం ఎలా వినపడుతుంది అంటే, ఎలా వినపడుతుంది? చనిపోయిన వాళ్ళకి ఎలా వినపడుతుంది అంటే, యేసు రెండో రాకడికి స్వరం ఎలా వింటారట? వీళ్ళంతా పరలోకం పునాది వేసుకున్నారు, పరలోకానికి ఎక్కిపోయే పునాది వేసుకున్నారు, వాళ్ళకు మాత్రమే శబ్దం వినపడుతుంది, వాళ్ళు మాత్రమే లేసరు, యేసును రెండో రాకనే ఎదుర్కొంటారు. ఈ భూమి మీద మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి? తండ్రి అయిన దేవునికి మనకి ఒక భయంకరమైన పాపము అడ్డుగా ఉన్నది, పాపపు గోడ అడ్డుగా ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 59, 1-2 వచనాలు. నువ్వు లేవాలి అంటే నువ్వు ఎలా మరణించాలి, ఎలా పరిశుద్ధంగా మరణించాలి, ఎలా ఉండి మనం చచ్చిపోతే తిరిగి లేస్తాం. ఇది నిజంగా మన విశ్వాసానికి చాలా ముఖ్యమండి. ఇది మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. 3 వచనం వరకు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. మీ దోషములు, మన దోషములు తండ్రికి మనకి పాపముగా అడ్డుగా ఉన్నదట. పాపం అడ్డుగా ఉందంట. మరి ఆ తండ్రికి మనకి మధ్యవర్తి ఎవరున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఈ క్రీస్తు యేసును నరుడు. ఈ పాపపు గోడను విరగొట్టడానికి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చారు. ఒకవేళ మనం బ్యాప్టిజం తీసుకున్నాం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం, మన పాపం మన మీద ప్రభుత్వం చేయదని చాలా మంది ఏమంటారు, బోధలు అలాగున్నాయి. రోమిలకు రాసిన 6వ అధ్యాయం 14-15 చూడండి. రోమిలకు రాసిన 6వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఇక్కడ ఎంత మోసం చేస్తున్నారండి ఇక్కడ. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదని అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా అవిధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో? పాపం మన మీద ప్రభుత్వం చేయదని మళ్ళీ పాపంలో చేస్తామా? ఒకసారి బ్యాప్టిజం తీసుకున్నాక మనం ఆ రక్షణను మనం కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలా లేదా? ఒకసారి వెలిగింపబడిన తర్వాత మళ్ళీ లోకంలో పోయినాక మళ్ళీ పాపం చేసినావు, అలాంటి వాళ్ళని బయటికి తీయడం అసాధ్యం అని బైబిల్ చెప్తుంది. మరి ఎలాగా? మరి పరలోకానికి ఎవరు పోరట? పరలోకానికి ఎక్కిపోయే వాళ్ళు, ఎక్కని వాళ్ళు ఎవరు పోరట? ఇక్కడ చూద్దాం. 1 కొరింథీలో 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 1 కొరింథీలో 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, మన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఈ భూమి మీద న్యాయంగా ఉండాలి, బైబిల్ ప్రకారంగా ఉండాలా? మోసపోకండి. జారులైనను ఇక్కడ ఏమంటున్నాడు? అన్యాయస్తులు అంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన పాత అలవాట్లు, పాత పద్ధతులు ఏమి పోకుండా అలాగనే ఉన్నాయనుకో, ఇక ఏమైతుందట ఇక్కడ? దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను. లోబులు ఎవరు? పిసినారి. పైసా ఎన్నికేసుకొని దేవునికి ఇయ్యరు. మరి ఎక్కడికి పోవడానికి? కింద పాతాళానికి జమ చేసుకుంటుంటారు. అవునా? చెప్పండి. దేవునికి ఇయ్యలేరండి, యథార్థంగా ఇయ్యలేరు, యథార్థంగా హార్ట్ఫుల్గా పెట్టుబడి పెట్టలేరు. పిసినారి లాస్ట్కి ఏమవుతుంది తెలుసా? ఇదంతా ముళ్ళ చేసి ఒక రోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, గద్దెత్తుకొని ఎగిరిపోతుంది. లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. రాజ్యానికి వారసు అంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మనం ఈ చెడు అలవాట్లలో ఉంటే
పరలోకంకి ఎక్కిపోము. ఇంకా కొన్ని మాటలు చూస్తే గలతీయులకు రాసిన చూడండి, పరలోకం మనం బ్యాప్టిజం తీసుకున్నాక లేవాలి కదా, లేవాలి. మనం లేవాలి అంటే చాలామంది ఏమనుకుంటారు, బ్రదర్ మీరు రక్షణ పొందినరా బ్రదర్? పొందిన బ్రదర్. ఇప్పుడు చనిపోతే పరలోకం వస్తుందా బ్రదర్? వస్తుంది అని అనుకుంటుర్రు. అదే కదా, వస్తుందా? వస్తుందా చెప్పండి, వస్తుందా? ఎలా వస్తుందండి? క్రియలు ఎలా ఉన్నాయి మరి? మారినాయా? గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 19, 20, 21 చూడండి అమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. కార్యాలు స్పష్టం. మన శరీరాల్లో ఇన్ని కార్యాలు ఉన్నాయి ఇక్కడ. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు. ఇప్పుడు ఎవరికి దొరకద్దు? మనం దేవునికి దొరకకుండా మనం ఏం చేయాలి? ఇది చెయ్యకుండా ఉండాలి. నువ్వు భూమి మీద బ్రతికినవే కదా, బ్రతికినప్పుడు నీకు ఏ అవకాశం ఉంది? ప్రభువా నన్ను క్షమించు అనగానే ఈ ప్యాకేజ్ అంతా మాయమైపోతుంది. ఏ ప్యాకేజీ? ఈ ప్యాకేజ్ చదవండి. క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతత్వలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరట. ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరు వాళ్ళు స్వతంత్రించుకునేది? వాళ్ళు పరిశుద్ధులుగా దేవుని కొరకు వాక్యానుసారంగా బ్రతుకుతూ సత్క్రియలు చేసుకుంటూ. ఎవరు పాటిస్తారంటే ఒక మంచి మాట మీకు చూపిస్తా. 2 తిమోతి 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయము 17, 18 చూడండి. పౌలు గారు తిమోతికి రాస్తూ ఎంత ఎక్స్పీరియన్స్ రాస్తున్నాడు ఇక్కడ మీరు చూడాలి. దేవుని వల్ల 2 తిమోతి 4వ అధ్యాయం 17, 18. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి. ఏమంటున్నా ఇప్పుడు? ఇది ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? నా ద్వారా అన్యజనులు, నా ద్వారా అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఏ మాటలండి అసలు! ఎక్కడికి చేర్చేస్తున్నాడంటే పరలోక రాజ్యంలో చేరునట్లు నన్ను రక్షించను. మరి ఈ క్రియలు మనకు కావాలా కదా? చెప్పండి. ఇప్పుడు చూడండి, బాగా ఆలోచించుకోండి దేవుని వాళ్ళారా. ఇప్పుడు ఒక సేవకుడిని ఇక్కడ నిలబెట్టి ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నాడంటే మనం సరిదిద్దుకోవాలి. దిద్దుకోకపోతే ఎవరికి నష్టం? నాకా మీకా? యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 చూడండి. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చినది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారంతా ఆయన శబ్దము విని, యేసుక్రీస్తు శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, మేలు చేసిన వారు బాగా వినాలి, మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారట? జీవ పునరుత్థానమునకు. మేలు ఏ మేలు? మేలు అంటే మంచి కార్యాలు చేస్తే పరలోకం వెళ్తారా? సత్క్రియలు, సత్యంతో కూడిన సత్క్రియలు చేస్తే మనము. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదారు. బయటికి వస్తారట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇలా యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమిదికి వచ్చి మనల్ని తీసుకుపోవడానికి మార్గం తెలియక సతమతం అయిపోతుంటే ఆత్మకు మార్గమై భూమి మీదకి వచ్చాడు. ఇక మనం చిన్ననాటి నుంచి మనం ఎలా నమ్ముకున్నామమ్మా? యేసుని నమ్ముకొని బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి అనగానే పునాదులు బాగా మన ముసలోళ్ళకి పడ్డది. ముసలోళ్ళకి పడిపోయింది ఆ పునాది. మరి ఈ బోధ ఎప్పటి నుంచి వచ్చింది? అపోస్తుల నుంచి కనుమరుగైపోయింది. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. ఇప్పుడు 20వ శతాబ్దంలో మళ్ళీ ఈ జ్ఞానం పబ్లిక్లోకి వస్తుంది. వచ్చినా కానీ కూడా వదిలిపెట్టలేకపోతున్నాం. అంటే ఇక అంత్యకాలం దగ్గరకు వచ్చేసింది. ఇక ఆల్రెడీ ఇక అయిపోతుంది. ఇక టోటల్ ఇంకేం లేదు. ఇక ఆ సూచనలు అవ్వబడుతూనే ఉన్నాయి కొన్ని.
మరియు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇప్పుడు ఈ రెండు కేటగిరీస్ లో నేను చూపిస్తున్నా. ఈ రెండిట్లలో ఏ దాంట్లో మనం ఉన్నాం? ఇప్పుడు భూమి పరలోకానికి ఎక్కిపోయే జ్ఞానం దగ్గరికి మనం వచ్చాం. నీ క్రియలు, నీ పెట్టుబడి, నువ్వు అన్నీ ఎక్కడ పెడుతున్నావు? భూమి మీదనే పెడుతున్నావు. ఒకవేళ భూమి మీద పెడితే యేసు స్వరం వింటావు, కానీ వింటావు ఎవరు? మనము చదువుకున్నాం కదా, మన యేసుక్రీస్తుని పొడిచిన వాడు కూడా చూస్తాడు యేసు రెండో రాకడికి. చూడాడా? ఎందుకు చూస్తాడు? అందరికీ సినిమాలు చూపిస్తాడు. అంటే దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు తిరిగి లేచి వాళ్ళంతా పరదేశంలో ఉన్నోళ్ళు, భూమి మీద ఉన్నోళ్ళు అందరూ మధ్య ఆకాశానికి కొనిపోతారు. ఎలా కొనిపోతారట? 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 14-15 చూడండి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 14-15-16. మనం నిజంగా లేవాలండి. రోషం ఉన్నోళ్ళు మనం లేవాలి. లేకపోతే మనం యేసుక్రీస్తు నమ్ముకొని కూడా వేస్ట్. క్రైస్తవుడు అనేవారు మనం బ్యాచ్ చేసుకొని తిరుగుతున్న నీ క్రైస్తవుని కాదు, దేవుడు అనుకోవాలి. క్రైస్తవుని అనేవాడు ఎలా లేవాలి తెలుసా? ఆయన స్వరం విని లేచి మధ్య ఆకాశాన్ని కొనిపోబడాలి. చదువమ్మా. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండుట మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేచురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. మొదట ఎవరు చేస్తారు? చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారట. బ్రతికున్న వాళ్ళు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పైకి వస్తారు. సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మరి లూకా గారు కూడా ఒక మాట అంటున్నాడండి, పరలోకం అందరూ వెతుకుతారట కానీ కొద్ది మంది అని అక్కడ సంఖ్య చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 23-24 చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 23-24. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు అనేకులు ఏం చేస్తారట? ప్రవేశింప జూతురు గాని వారి వలన చూస్తారట. వారి వలన కాదని. వారి వల్ల కాదు. మనమంతా పరలోకం నుంచి వచ్చాం, తండ్రిలో ఉన్నాం, అందులోకించి భూమి మీదకి వచ్చాం. ఏదో కొద్ది కాలం ఒక టూరిస్ట్కి పంపించిన, ఒక టూర్కి పంపించాడు, భూమి మీదకి పంపించండు దేవుడు. పంపించంగానే మనకెవరో కొత్త ఒక భయంకరమైన రంగురంగుల అపవాది అన్ని రకాలుగా అవపడే వరకు ఇదేదో బాగుందని టిష్ట వేసేసినాం. ఇక్కడ మన పూర్వీకులందరూ ఇక్కడ ఉంది, ఇది బాగుంది అనుకున్నాం. అనుకుని దాని మాయలో పడ్డాం. మళ్ళీ పోదాం అని అనుకుంటుంటే పోనిస్తలేదు. మరణం వచ్చేసింది, ఆత్మకి మరణం వచ్చేసింది. మరి ఆ మరణం వచ్చిన ఆత్మకు మరి ప్రాణం పోయాలి కదా, ఎవరొకరు రావాలి కదా. పరలోకం నుంచి వచ్చాడు, ఆయన చూపించాడు ఎలా చేస్తే మీరు ఆత్మను తండ్రి దగ్గర తీసుకుపోతారు. అన్నీ చూపించాడు, క్రియలు చూపించాడు, అన్నీ. చివరికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని నా మూలం తప్ప తండ్రిని దగ్గరికి ఎవ్వరు రాలేరు, చూడలేరు అని చెప్పి ఇన్ని చెప్పిన తర్వాత కూడా మనము మరి చనిపోతే తిరిగి లేవాలి అని యేసుక్రీస్తు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు లేవాలనుకుంటే లేవాలని తలకాయ లుప్తాం, చేతులు లుప్తాం, ఇవి ఎవరైనా చేస్తారు. అది కాదు మనకి. అర్థమవుతుందా? యేసు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన మాత్రమే పోయింది కదా. ఆయన గురించి ఏమన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నాకు ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. అయిన దేవుడు తన కుమారుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి మరి ఆయన అంటే కంపల్సరీ నా ప్రియ కుమారుడు ఈయన యందు ఆనందిస్తున్నాడు. ఈయన కరెక్ట్, ఏ పాపం చేయడు, ఏది కూడా చేయడు, పరిశుద్ధంగా పవిత్రంగా భూమి మీద బ్రతికి ఏ అపవాది కూడా ఆపలేదు ఆయనని.
చనిపోయిన వెంటనే 3వ రోజుకి సజీవుడైపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఈ ప్రవక్తలు అయితేని, కొంతమంది ఆది క్రైస్తవులు అయితే, ఆది అపోస్తులు చనిపోయిన వెంటనే లేస్తలేరు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు చనిపోయినరు. చనిపోయిన తర్వాత శవమేమో మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ ఉంది కదా, ఆత్మ కింద ఉన్న పరదేశీలకు వెళ్ళిపోతున్నది. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పరదేశికి వెళ్ళిపోతున్నారు. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పక్కనున్న పాతాళానికి వెళ్ళిపోయారు. యేసు 2వ రాకడికి ఇద్దరు బయటికి వస్తారు. అర్థమైందా? అప్పుడు ఎవరెవరు సజీవులో ఎవరెవరో అనేది అంతా బయటపడుతుంది. అర్థమవుతుందా దేవుని వాళ్ళారా? మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనల్ని తీసుకుపోవడానికి కూడా ఇంత అశ్రద్ధ మనం భూమి మీద చేస్తే మనకి కన్ఫర్మ్ లేదు. యేసుని నమ్ముకున్నామంటున్నాము, ఆయన కొరకు బ్రతకకుండా కొన్ని కార్యక్రమాలను చేయకపోతే మరి మీరు పెట్టే పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారు? ఆత్మ పరిశీలన చేసుకోండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 14 నుంచి 20 వరకు చూడండి. ఇక్కడ చాలా ముఖ్యం ఈ వాక్యం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 14 నుంచి 20 వరకు చూడండి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. వాక్యం మీకు వెదజల్లుతున్నా, మీరు వింటున్నారు, గ్రహిస్తున్నారు, విన్నట్టుగానే అనుకుంటున్నారు. నేనేమనుకుంటూ భలే వింటున్నా అనుకుంటూ బయట వరకు వచ్చే వారం మళ్ళీ ఎవరో వీళ్ళు ఈ సంఘమేనా అన్నట్టుగా మర్చిపోతున్నారు. త్రోవ పక్క ఉండు వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని, వాక్యము వారిలో విత్తబడును గాని, ఎక్కడ హృదయములో విత్తబడును గాని, వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. ఎందుకు ఎత్తుకొని పోతుంది అంటే మన బలహీనత. ఇక్కడ 20 వరకు చదవమ్మా మెల్లగా. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా, నేల మీద పడిన వారు ఎవరనగా, వాక్యము విని, వాక్యం బాగా వింటారు, ప్రతి వారం వింటారు, శనివారం వింటారు, ఆదివారం వింటారు, యూట్యూబ్లో వింటారు. తర్వాత ఆత్మ భ్రష్టత్వంకి వెళ్ళిపోతుంది. ఆ వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున, ఏ వేరు వాక్యం అనే వేరు లేదు. దానికి తెలుసు, ఎవరిని శోధిస్తే టక్మని పడిపోతారు, ఎట్లా కొట్టంగానే పడిపోతారని దానికి తెలుసు. నీలో ఏముండాలట? వాక్యం. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. రాతి పలక మీద గాని, ఏందంటమ్మా? రాతి పలక మీద గాని సీరతో గాని వ్రాయబడక. అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చూస్తున్నట్టే పాత నిబంధనలు ఎలా ఉన్నాయి? సీరతో రాతి. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఎక్కడ ఎవరికి ఇచ్చిండు మోసే? రాతి పలక మీద ఇచ్చాడు. పౌలు గారు ముందుగా దేని మీద రాసిండ్రు? చర్మపు కాగితాల మీద రాశారు, అవునా కదా? అందుకే ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ తీస్తున్నంటే, మనకు బుద్ధి చెప్పడానికి ఈ గ్రంథం అంతా తయారు కావాలంటే అక్కడక్కడక్కడ రాసుకొని అంత పరిశుద్ధాత్మ ద్వారా ఈ 66 గ్రంథాలు ఒక దగ్గర ఇమిడిచారు మనకు చేతికి అండాలంటే. ఇప్పుడు మీకు తెలుసా యెషయా గ్రంథం ఒకప్పుడు అండి ఒక డీసీఎంలో వేసుకుపోయేది యెషయా గ్రంథం. మరి ఎక్కడికి పోయినా డీసీఎంలో వేసుకుపోయి అంత చదవాలంటే ఎంత కష్టం. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండేనండి బైబిల్ అంతా మనకు చిన్న పుస్తకంగా, మళ్ళీ అందరికీ సెల్లో వచ్చేటట్టు అన్ని విధాలుగా చేసిన సదుపాయాలు మనము దాన్ని వాడుకోలేకపోతున్నాం. చదవమ్మా. మెత్తను హృదయములను పలక మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని. ఎవరు పత్రిక? ఈ పత్రిక ఇక్కడనే కాదు, ఈ పత్రిక 66 గ్రంథాలు మొత్తం హృదయంలోకి చేరాలి, ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తే ఇప్పుడు కొన్ని వాక్యాల ద్వారా నువ్వు పడిపోయినా ఇంకొక వాక్యం నీళ్ళు లేపుతుంది. అందుకే బైబిల్ బాగా చదవండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 20 వరకు కంటిన్యూ చేయడం అయిపోతుంది. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని. ఎంతకాలం? కొంతకాలం అంటే ఎందుకు? చాలా మంది మన కళ్ళ ముంగట ఇప్పటికీ క్రీస్తు సంఘం ఇక్కడ స్థాపించబడ్డది కదా. స్థాపించిన నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, నిలబడలేకపోతున్నారు. వేరు లేదు, వాక్యం లేదు. మన కళ్ళ ముంగట చాలామంది బ్యాప్టిజాలు తీసుకుని కూడా నిలబడలేకపోతున్నారు. అంటే అపవాది వాళ్ళని నిలబడనిస్తలే. అర్థమవుతుందా? మరి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. చదవమ్మా. వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. ఇతరులు ఇప్పుడు 3 ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి ఇక్కడ? మీరు ఆత్మ పరిశీలన చేసుకుని వాక్యం బాగా చదవండి. నేను ఈ 4 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్లో నేనున్నా, ఎలా ఉన్నానని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలి మన విశ్వాసం. ఎందుకంటే యేసు 2వ రాకడ మనం లేవకపోతే ఈ క్రీస్తులో ఉన్నా ఒకటే, బయట తిరిగినా ఒకటి. మనం వచ్చింది ఎందుకు? మీ క్రీస్తుని నమ్ముకున్నది ఎందుకు?
సజీవుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు, చనిపోయి తిరిగి లేచిండు. ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటే మనం చనిపోయిన తిరిగి లేస్తామంటే తండ్రి దగ్గరకు పోతాం. అక్కడ యుగ యుగాలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు మంచి విత్తనాలను చెడు విత్తనాలను కూడా పెరగనిస్తాడు సంఘంలో. అర్థమవుతుందా అండి? మంచోళ్ళను పెరగనిస్తాడు, చెడోళ్ళను కూడా పెరగనిస్తాడు. చెడవాళ్ళు ఏం చేస్తుండో లోకపరంగానే విత్తనం పెట్టుకుంటూ నాకింది బిందాస్ ఉన్నది, మంచి కలిసి వస్తుంది, అన్నీ కలిసి వస్తున్నాయి అని అనుకుంటున్నావు, బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు చచ్చిపోతే మోసపోతావు. మనకు ఆస్తి పెరుగుతుంది అన్న ఆస్తి పెరగనియద్దు. అర్థమవుతుందా? ఆస్తి పెరిగినా దేవుని రాజ్యాన్ని పెట్టుబడి పెట్టేటట్టు ఉండాలి. నిన్న ఆ వాక్యాలు వినండి, నిన్న చెప్పింది వింటే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? పేదవారిగా ఉంటేనే పరలోకం. ధనం విస్తరించిందా మన ఆత్మ జీవానికి డేంజర్. అందుకే ఈ నానాటికి అన్నం అడుక్కుంటూ భూమి మీద బ్రతకాలి, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఎక్కువ పెరిగిందా దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టేసి. తండ్రి నీకు వేలాది వందనాలైనా. మరి నిన్న రాత్రి ఈరోజు అనేక సంగతులు మాకు తెలియజేశావు. నీకు వేలాది వందనాలు. జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి కన్న తండ్రి. మరి బిడ్డలకి ఎంతమందికి అర్థమైందో నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆత్మ ఆవేదన మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే నిజంగా పరలోకం వెతుకుతున్నారో వాళ్ళకి మీరు తోడై ఉండండి. ఆత్మీయంగా ఎదిగే శక్తిని బిడ్డలకు దయచేయండి. ఒక్క దేవదూతను కావలిగా ఉంచి భద్రపరచండి. మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడును ఎల్లప్పుడు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.